ఈ డోజీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మాత్రం డ్రాగన్ ఫ్లై డోజీ, సిమిలర్ గా ఆపోజిట్ ఆఫ్ గ్రేవ్ స్టోన్ డోజీ. అంటే గ్రేవ్ స్టోన్ డోజీ డిస్టెన్స్ లో ఫామ్ అయితే మనం దాని ఇంపార్టెన్స్ చూసుకున్నాం. ఈ డ్రాగన్ ఫ్లై డోజీ కూడా సపోర్ట్ లెవెల్ లో ఫామ్ అయితే దీన్ని నువ్వు కన్సిడర్ చేయాలి. ఈ డ్రాగన్ ఫ్లై డోజీ ఎలా ఫామ్ అవుతుందో చెప్తా చూడు. కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది మార్కెట్. ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ కి వచ్చేసరికి సెల్లర్ ప్రైస్ ఇంకా మూవ్ చేయడానికి ట్రై చేశాడు కిందకి. బయ్యర్ వచ్చి ఇక్కడ ప్రైస్ సడన్ గా మీదకి తీసుకొచ్చి ఇక్కడ వరకు ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ చేస్తాడు. ఇక్కడ ఏం ఫామ్ అయింది? డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయింది. నువ్వేం చెక్ చేయాలంటే వాల్యూమ్ అనాలిసిస్ చెక్ చేయాలి. బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. బయ్యర్ ఏం చేశాడు? ప్రైస్ మీదకి తీసుకెళ్లి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అవడం వల్ల వాల్యూమ్ ఇంక్రీజింగ్ వాల్యూమ్స్ లో ఉండాలి, వాల్యూమ్ లిక్విడిటీ ఉండాలి. ఈ వాల్యూమ్ కి రెస్పెక్ట్ ఇచ్చి దీని నెక్స్ట్ క్యాండిల్ కానీ దీని అబోవ్ క్లోజ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీదకి మూవ్మెంట్ రావచ్చు అని. వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఫామ్ అయింది అనుకోండి, ఎలా ఉంటదంటే ఇక్కడ క్యాండిల్స్ వెరీ లో ఉంటాయి, బాడీ చిన్నగా ఉంటుంది, క్యాండిల్స్ ఫామ్ అయిపోతాయి. అప్పుడు నువ్వు ఇక్కడ ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకూడదు. మోస్ట్లీ సపోర్ట్ లెవెల్స్ లోనే ఫామ్ అవుతుంది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ లో డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయింది అనుకోండి, ఇంకా మనం అప్ ట్రెండ్ గానే భావించవచ్చు. ఇది రెసిస్టెన్స్. ఎలా ఉన్నాడు? ప్రెజెన్స్ ని బయ్యర్ చూపించి మీద క్లోజ్ చేశాడు. దిస్ ఇస్ వాట్ డ్రాగన్ ఫ్లై డోజీ.